హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్టెడ్ బై విశ్వక్సేన్ గారు, నేహా శెట్టి గారు అండ్ అంజలి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఓకే అన్నట్టే ఉంటుంది. అంటే బేసిక్గా సినిమాలో కొన్ని సీన్స్లో చాలా ఇంటెన్స్ ఉంటుంది, కానీ ఆ సీన్స్ వెనక ఇంటెన్షన్ అయితే అంత అద్భుతంగా కానీ అంత బెటర్గా కానీ ఇంతకుముందు మనం చూసిన యాక్షన్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే కానీ అసలు అలా ఏం అనిపించదు అనమాట. చాలా రెగ్యులర్ టెంప్లెట్ ఫీలింగ్ వస్తుంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది, దాంట్లో కూడా అంతే కదా, రైజ్ ఆఫ్ ఏ గ్యాంగ్స్టర్. దీంట్లో కూడా అంతే ఉంటుంది, రైజ్ ఆఫ్ ఏ గ్యాంగ్స్టర్. దాంట్లో గోల్డ్ మైన్ ఉంటుంది, దీంట్లో శాండ్ మైన్ ఉంటుంది. ఇంకా తొక్కడం, ఎదగడం, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. అంటే ఒక పర్సన్ చాలా ఎత్తుకు ఎదగాలనుకుంటాడు, దానికోసం ఏమైనా చేయాలనుకుంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ని మనం చాలాసార్లు చూసేయడం జరిగింది. అండ్ ఇంకా తర్వాత ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో సినిమాలో సెకండ్ హాఫ్లో ఉంటాయి, అవి కూడా చాలా రెగ్యులర్గా చూసిన ఫీలింగే వస్తుంటుంది. కాకపోతే మరీ బోరింగ్ అయితే లేదు మూవీ. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఈ సీన్లన్నీ చూసాం కదా, ఇలాగా చాలా సినిమాలు చూసాం కదా అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే కలుగుతూ ఉంటుంది. సో అది వచ్చిన ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మనకి కొంతవరకు కామెడీ అయితే ఉంటుంది అనమాట. అంటే హైపరాది గారి కామెడీ అయితే ఉంటుంది, సో డైలాగ్ ఓరియంటెడ్. సో అది కొంతవరకు ఫన్ అయితే జనరేట్ చేసింది. సో మంచి ఎంటర్టైనింగ్ పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల. సో అక్కడ వరకు ఓకే, బాగానే ఉందని అనిపిస్తూ ఉంటుంది. బట్ అది కూడా కొత్త స్టోరీ, కొత్త జోనర్ అయితే కాదు, ఇంకా ఆ కమర్షియల్ టెంప్లెట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నందుకు మేబీ ఆ గోదావరి వెర్షన్ని ఏదైనా నెక్స్ట్ లెవెల్లో అయినా చూపిస్తారా అని అనుకుంటే అలా అయితే ఏం లేదు. అంటే ఆ స్లాంగ్ని కానీ లేదంటే అక్కడ సిచ్యువేషన్స్ని కానీ అంత ఎక్కువగా ఫోకస్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. సో చాలా క్యాజువల్గా, అంటే నార్మల్గా ఎలా మాట్లాడుకుంటుంటాం అలాగే వెళ్ళిపోతుంటాయి మొత్తం కన్వర్జేషన్స్ అన్నీ కూడా. సో అది కూడా ఒక రకంగా మేబీ ఫోకస్ చేసి ఉంటే బాగుండేమో, కొంచెం యూనిక్గా కొంచెం డిఫరెంట్గా అనిపించేది కదా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అది కూడా లేదు. అంటే చెప్తున్నాను కదా, మూవీ అయితే ఓకే, కొన్ని సీన్స్లో బీజిఎం చాలా బాగుంటుంది. అంటే ఆ సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేస్తుంటుంది. యువన్ శంకర్ రాజా బీజిఎం కొన్ని సీన్స్ చాలా బాగా ఇచ్చాడు. సో ఆ బీజిఎం వల్ల ఆ సీన్స్ ఇంటెన్స్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక మూల ఇదంతా కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు చూసిన టెంప్లెట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. ఒక్క ఆ ఫన్ పోర్షన్ తప్పిస్తే అది విశ్వక్సేన్ గారి సైడ్ నుంచి కూడా కొంతవరకు ఫన్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని వెటకారపు డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో వాటి నుంచి ఫన్ అయితే ఉంటుంది. బట్ అందుకే ఓవరాల్గా ఓకే అన్నట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా అదొక న్యూ వెర్షన్ ఆఫ్ మూవీ, న్యూ వెర్షన్ ఆఫ్ గ్యాంగ్స్టర్ మూవీ అలాంటి ఫీలింగ్ అయితే రాదు. సో అది వచ్చిన పాయింట్. సో ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక 2 పాటలు ఉంటాయి. ఒక పాట ఏమో ఐటెం సాంగ్, అది అసలు ఏమనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓరియంటెడ్ సాంగ్ లాగా ఉంటుంది. అది ఓకే ఉంది. ఫస్ట్ పాట అయితే చాలా బాగుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ 2 పాటలు వచ్చిన టైంలో కూడా అనవసరంగా పెట్టారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో అదే వచ్చిన పాయింట్. అంటే టూ మచ్ ట్విస్ట్లు, టూ మచ్ టర్న్స్ ఇలాంటివి ఏం లేవు. చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేసేయచ్చు మ్యాక్సిమం. అంటే ఈ టైప్ ఆఫ్ యాక్షన్ మూవీస్, ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్స్టర్ మూవీస్ మనం చాలానే చూడడం జరిగింది కదా. సో ఇంకా దానివల్ల అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు నాకు. మధ్యలో విశ్వక్సేన్ గారి లుక్స్ చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ సీన్లో ఆయన వైట్ అండ్ వైట్ డ్రెస్తో వస్తారు. నాకు రీసెంట్గా ఆవేశం సినిమా బాగా పాపులర్ అయింది కదా, దాంట్లో రంగా గెటప్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపించింది నాకు. అంటే ఈ పర్సన్ కూడా సేమ్ అలాగే కనపడడం జరిగింది అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. అసలు బేసిక్గా అంటే చాలా పొటెన్షియల్ ఉంది, అండ్ లుక్స్ పరంగా కూడా వేరియేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కనబడుతోంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా కనబడుతోంది, కానీ ఎందుకు ఆ కథ మాత్రం కొత్తదైతే కాదు అని అయితే చాలాసార్లు అనిపించింది. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే మూవీ. అంటే ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీ అలా చూడొచ్చు దాన్ని మనం. సో ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలాసార్లు చూసాం మనం, అయినా కూడా
వీ కెన్ ఎంజాయ్ సేమ్ యాక్షన్ మూవీ అగైన్ అండ్ అగైన్ అన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ గో అన్నట్టే ఉంటుంది. బట్ ఏమో మరి. సో నాకైతే మాత్రం ఓకే ఓకే అన్నట్టే అనిపించింది. ఎందుకంటే స్టోరీ పరంగా నాకు అసలు ఎక్కడా కూడా కొత్తగా అనిపించలేదు. సో అది వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. సో అదిగా సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే విశ్వక్ సేన్ గారు నెక్స్ట్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ఆ మేక్ ఓవర్ కానీ, లేదంటే కొన్నిసార్లు ఆ మాస్ వైబ్ కానీ, ఆ యాక్షన్ హీరో ఫీల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది ఆయన. చాలా అంటే చాలా బాగుంది ఆయన సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ పరంగా. బట్ ఎందుకు అది కొత్త మూవీ అయి ఉంటే ఇంకా బాగున్నాయేమో అనిపించింది నాకు. అంటే కొత్త స్టోరీ అయి ఉంటే ఇంకా బాగున్నాయేమో అనిపించింది నాకు. అది వచ్చిన ప్రాబ్లం. సో నేహా శెట్టి గారు, అంజలి గారు వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరివి కూడా ఇంపార్టెంట్ రోల్సే. అంజలి గారిది కూడా చాలా ఇంపార్టెంట్ రోలే. ఉన్నంత వరకు ఆవిడైతే బాగానే చేయడం జరిగింది. మళ్ళీ ఆవిడకు ఒక మంచి రోల్ అయితే పట్టాదని చెప్పొచ్చు. సో లెట్స్ సీ ఫర్దర్గా ఆవిడకి ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులు చాలామంది అయితే ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన మేరకు సపోర్టింగ్ రోల్స్లో ఓకే బాగానే చేశారు. దే డిడ్ ఎ డీసెంట్ జాబ్. బట్ స్టోరీ కొత్తగా ఉంటే, స్టోరీ ఎక్కడైనా సరే మనకి ఏమంటారు చాలా డిఫరెంట్గా అనిపిస్తే, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ మనం ఎప్పుడు చూడలేదు అనే ఫీల్ వచ్చినట్టయితే అప్పుడు మేబీ చాలా డిఫరెంట్గా ఉండేదేమో. ఏదైనా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడమో, కొత్త సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడమో అలాంటివి ఏదైనా జరిగి ఉంటే ఏమో. బట్ అలా జరగలేదు. అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అది పాయింట్. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే యూనో సీన్స్ బాగానే రాసుకున్నారు. బట్ ఓవరాల్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా ప్రీవియస్ మూవీస్కి సిమిలర్గానే అనిపిస్తుంది. సో చూస్ చేసుకున్న స్టోరీ లైన్లోనే ప్రాబ్లం ఉంది. సో డైరెక్షన్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టే. సో అది వచ్చిన ప్రాబ్లం. అండ్ కదా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టే చెప్పాను కదా, ఒక పాట చాలా బాగుంది. అండ్ మిగతా 2 పాటలు కూడా ఓకే ఓకే అన్నట్టే ఉంటాయి. బీజిఎమ్స్ కొన్ని సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. యువన్ శంకర్ రాజా బీజిఎమ్స్ అయితే మాత్రం చాలా బాగా ఇవ్వడం జరిగింది. బట్ అది వచ్చిన ప్రాబ్లం. సో దాట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే ఓకే అన్నట్టు అయితే ఉంటుంది. ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో చాలా గ్యాంగ్స్ అయితే ఉంటాయి. కానీ వాళ్ళు గోదావరి పీపులా కాదా అనేది అయితే మాత్రం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా అర్థం కాదు. సో దాట్స్ గైస్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.1 out of 5. సో దాట్స్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.